అంతన్నారు ఇంతన్నారు అన్న చందంగా మారింది హైదరాబాద్ మోకిల భూముల వేలంపాట ప్రక్రియ. రికార్డు స్థాయిలో ధరలన్నారు, కనీసం డిపాజిట్లు కట్టలేక చేతులెత్తేశారు. కోట్లలో పలికిన ధరలు కనీసం లక్షలు కూడా పేమెంట్స్ చేయలేకపోయారు. దీంతో నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది హెచ్ఎండిఏ. రికార్డు స్థాయిలో రియల్ భూమ్ సృష్టించిన హెచ్ఎండిఏ భూ వేలం పాటలకే పరిమితమైంది. హైదరాబాద్లో మోకిల భూముల వేలం ప్రక్రియ గజానికి లక్షకు పైగా కుమ్మరించి వేలం పాడుకున్న వాళ్ళు ఇప్పుడు పేమెంట్స్ దగ్గర చేతులెత్తేస్తున్నారు. దీంతో హెచ్చరిక నోటీసులు జారీ చేసింది హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ నిర్వహించిన ఈ భూముల వేలం సమయంలో కోట్లు పలికిన బిడ్డర్లు పేమెంట్స్ కట్టేసరికి చతికిల్లపడ్డారు. గజానికి లక్ష పలికిన బిడ్డర్లు సరైన సమయానికి కనీస పేమెంట్స్ చేయలేకపోయారు. మోకిల లేఅవుట్ ఫేజ్ 1లో 50 ఫ్లాట్లకు వేలం నిర్వహిస్తే రికార్డు స్థాయిలో అత్యధికంగా గజం 1,05,000కు అమ్ముడుపోయింది. ఫ్లాట్ నంబర్ 241, 242, 263, 273, 282, 283, 284, 312, 313 అలాగే 322ను వేలంపాటలో అత్యధిక ధరలో దక్కించుకున్న మొదటి వరుసలో ఉన్నాయి. అయితే పాటైతే పాడారు, కానీ హెచ్ఎండిఏ ఇచ్చిన గడువులోపు 25% ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. దీంతో తొలి ఇన్స్టాల్మెంట్గా చెల్లించాల్సిన 25% మొత్తాన్ని ఇంతవరకు కట్టలేదంటూ 10 మంది H1 బిడ్డర్లకు నోటీసులు ఇచ్చింది హెచ్ఎండిఏ. డబ్బు కట్టని వాళ్ళ ఫ్లాట్ రద్దు చేయడమే కాదు, భవిష్యత్తులో హెచ్ఎండిఏ నిర్వహించే ఏ భూముల వేలంలోనూ పాల్గొనే అవకాశం లేకుండా బ్లాక్ లిస్టులో పెడుతున్నామని హెచ్చరించింది హెచ్ఎండిఏ. మోకిల ఫేజ్ 2లో ఫ్లాట్లను వేలం పాడిన వారు కూడా సరైన సమయంలో తొలి విడతగా 25% డిపాజిట్ సొమ్ము చెల్లించకపోతే వాళ్లకు ఇదే పరిస్థితి తప్పదని హెచ్చరించింది. ఇక ఇన్స్టాల్మెంట్ చెల్లించడానికి గడువు పొడిగించడం, మినహాయింపులు ఇవ్వడం లాంటివి జరగవని, క్యాన్సిలేషన్ లెటర్లు కూడా జారీ చేశామని ఘాటుగా ప్రకటించింది హెచ్ఎండిఏ. మోకిల సెకండ్ ఫేజ్లో 300 ఫ్లాట్స్ వేలం వేశారు. మరి వీరిలో ఎంతమంది డిపాజిట్లుగా తేలుతారు అనేది సస్పెన్స్గా మారింది. రియల్ భూమును పెంచడానికే ఇష్టం వచ్చిన రీతిలో ధరలు పాడిన బిడ్డర్లు తీరా పేమెంట్స్ చేసే సమయానికి నాకేం సంబంధం అన్నట్లుంటున్నారు. దీంతో వేలం పాటలు ఏదో మాయజలం జరిగిందంటూ కొందరి కోసమే అత్యధిక ధరలు పలికినట్లు ప్రచారం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగే వేలం పాటలు ఎలా జరుగుతాయో అనే చర్చ జరుగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి వేణు అందిస్తారు. లైవ్లో వేణు. హెచ్ఎండిఏ వేలం పాట వేసినటువంటి ప్లాట్ల కోసం వేలంలో పాల్గొన్న వారందరూ కూడా ఏదైతే మోకిలకు సంబంధించి చూసుకుంటే ఒక జలక్ ఇవ్వడం జరిగింది హెచ్ఎండిఏకి. హెచ్ఎండిఏలో మోకిల వేలంపాట సంబంధించి చూసుకుంటే దాదాపు 165 ఎకరాలు 1300 ప్లాట్లు అందులో ఉన్నాయి మోకిలాలో. దీనికి సంబంధించి మొదట దశ 50 ప్లాట్లకు వేలంపాట నిర్వహించగా దాదాపు మొదటి దశలో 50 ప్లాట్లకు రికార్డు స్థాయిలో 1,05,000 గజానికి ధర పలికింది. అయితే భారీగా హెచ్ఎండిఏ కూడా మోకిలతో డబ్బులు వస్తాయని చెప్పి ఆశలు పెట్టుకుంది. అయితే తీరా చూస్తే ఏదైతే
మొదటి దశ వేలంపాట అయ్యాక దాదాపు ఏదైతే నెల రోజుల్లోపు లేదా 45 రోజులు టైం ఉంటుంది మిగతా 25% కట్టేందుకు. కానీ ఇక్కడ చూసుకుంటే మొదటి దశ వేలంపాట వేసిన వాటిలలో చూసుకుంటే 10 మంది బిడ్డర్లు అంటే దాదాపు అత్యధిక ధర పాట పలికినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి 25% ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేనటువంటి పరిస్థితి. అయితే మొదట వేలంపాటలో పాల్గొనాలి అంటే ఒక ఫ్లాట్కి ₹1,00,000 డిపాజిట్ చేసి దానంతరం వేలంపాటలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే మోకిలాలో చూసుకుంటే మొదటి దశలో జరిగినటువంటి వేలంపాటలో దాదాపు 50 ఫ్లాట్లకు వేలం వేయగా అందులో 10 మంది ఎవరైతే వేలంపాటలో పాల్గొని అత్యధిక ధర పాడారో వారు ఎవరు కూడా డబ్బులు కట్టలేదు 25%. దీంతో వారందరినీ కూడా బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పి హెచ్ఎండిఏ హెచ్చరించింది. ఇక మరోవైపు ఏదైతే రెండో దశలో చూసుకుంటే దాదాపు 4 ఫేజుల్లో వేలంపాట నిర్వహించింది హెచ్ఎండిఏ. ఇందులో కూడా దాదాపుగా రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఇక అత్యధిక ధర చూసుకుంటే మొదటి దశలో కానీ రెండో దశలో కానీ గజానికి 1,05,000. ఇక యావరేజ్గా చూసుకుంటే 80,000 వరకు కూడా గజానికి ధర పలికింది. ఇక చివరిగా చూసుకుంటే అత్యల్పంగా చూసుకుంటే 60,000 గజానికి కూడా ధర పలికింది. అయితే ఈ వేలంపాటలో పాల్గొన్న వారందరూ కూడా డబ్బులు చెల్లిస్తున్నారా అంటే వాస్తవంగా చూసుకుంటే చెల్లించినటువంటి పరిస్థితే ఉంది. ఇక ఏదైతే మోకిలాలో తాజాగా మొదటి దశలో పాల్గొన్నటువంటి 10 మంది బిడ్డర్లు 25% డబ్బులు కట్టాల్సి ఉండగా ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో వారిని మేము బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాం. ఇక ముందు జరిగేటువంటి ఎలాంటి వేలంపాటలో హెచ్ఎండిఏ నిర్వహించే వేలంపాటలో పాల్గొనకుండా చేస్తామని చెప్పి చెప్తుంది. వాస్తవంగా ఏదైతే హెచ్ఎండిఏ వేలంపాట వేసిన ప్రతిసారి కూడా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే బయట మనం మార్కెట్లో చూసుకుంటే అంత ధరలు ఉండడం లేదు. అయితే హెచ్ఎండిఏ వేలంపాట వేసినప్పుడు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు అందరిలో కూడా తలెత్తుతున్నటువంటి ప్రశ్న. ఇందుకు సమాధానం ఏంటంటే స్థానికంగా ఉండేటువంటి రియల్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ హెచ్ఎండిఏ వేలంపాట వేసినప్పుడు దాంట్లో పాల్గొని రికార్డు స్థాయిలో గజం ధర పెంచుతారు. దానంతరం మిగతా డబ్బులు ఏవైతే ఫ్లాట్లకు కట్టాల్సి ఉంటుందో వాటికి కట్టకుండా వాటిని పే చేయకుండా ఉంటారు. దీంతో ఏదైతే మొదట ₹1,00,000 వేలంపాటలో పాల్గొనేందుకు కట్టిన డబ్బు ఉంటుందో హెచ్ఎండిఏకి వెళ్తుంది. ఇక మిగతా ఏదైతే అమౌంట్ ఉంటుందో కట్టకుండా చేతులు ఎత్తేస్తారు. దీంతో వారి భూముల్ని అత్యధిక ధరకు గజానికి అమ్ముకోవాలనేది దీని వెనుక ఉన్నటువంటి ప్లాన్ అని చెప్పి కొంతమంది రియల్టర్లు చెప్తున్నారు. ఇక ఇది మొదటిసారి కాదు, గతంలో ఉప్పల్ బగాయత్లో కూడా ఇదే సంఘటన జరిగింది. వేలంపాటలో పాల్గొని తదనంతరం చెల్లించాల్సినటువంటి డబ్బులు మాత్రం చెల్లించకుండా చాలామంది కూడా హెచ్ఎండిఏకు చెలకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో హెచ్ఎండిఏ ఇంకా మరికొన్ని భూములు కూడా వేలంపాట వేయబోతోంది. మరోవైపు ఏదైతే రెండో దశ మోకిలాకు సంబంధించి చూసుకుంటే 4 ఫేజుల్లో వేలంపాట వేసింది. మరి ఇందులో ఎంతమంది డబ్బులు కట్టకుండా డిఫాల్టర్ వెళ్తారో చూడాలి. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.